అమ్మా సంజు, ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? పవిత్ర ఆదిలు నన్ను ఒక తప్పుడు మనిషిని చేయడానికి ట్రై చేసినందుకు నువ్వు బాధపడుతున్నావా? ఏమో డాడీ, నేను దేని గురించి బాధపడాలో నాకే అర్థం కావడం లేదు. ఏది తప్పో ఏది ఒప్పో డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. అంటే అక్కడ సిచ్యుయేషన్లో ఆది పవిత్ర నీ మీద నింద వేశారని నేను కూడా అనుకున్నాను. కోపం వచ్చింది, బాధపడ్డాను. కానీ వచ్చే దారిలో ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది డాడీ. కొంపతీసి సంజు వాళ్ళ మాటలు నమ్మిందా? ఏమర్థమైంది సంజు? నీకే కాదు సంజు, నాకు కూడా ఒక విషయం అర్థమైంది. నీకేమర్థమైంది? మీ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. మీ కళ్ళల్లో తెలియని భయం ఉంది. ఆది పవిత్రలు మిమ్మల్ని తప్పు పడుతుంటే మీరు టెన్షన్ పట్టు నేను అబ్జర్వ్ చేశాను. మీ వైపు నుంచి ఏ తప్పు లేకపోతే వాళ్ళిద్దరూ అంత ధైర్యంగా మిమ్మల్ని ఎందుకు నిలదీశారు? మీరెందుకు కంగారు పడ్డారు? నోటికొచ్చినట్టు వాక్కు. అమ్మ మీద సీరియస్ అవుతారేంటి డాడీ? ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను. చెప్పండి డాడీ, అది వాళ్ళు చెప్పింది నిజమా? అరవింద్ చావుకి మీరే కారణమా? మీరు తప్పు చేశారని నా మనసు కూడా చెప్తుంది డాడీ. నువ్వు మీ అమ్మ నన్ను అనుమానిస్తే నేనేమైపోతానమ్మా? మీ డాడీ గురించి నీకు తెలీదా? అసలు అసలు అరవింద్ని చంపేంత దుర్మార్గున్నా నేను. మీ బాధలో నిజం లేదు, మీ కన్నీళ్లలో నిజాయితీ లేదనిపిస్తుంది. నిజం చెప్పండి డాడీ. ఇదంతా పవిత్ర ఆడిస్తున్న డ్రామా సంజు. నా మీద కోపంతో నన్నందరి ముందు విలన్ని చేయాలని చూస్తుంది. పవిత్ర డబ్బులిచ్చి ఆ మహేశ్వరి చేత ఆదికి అబద్ధాలు చెప్పించింది. ఈ విషయం ఇంకా నీకు అర్థం కాలేదా సంజు? ఏది? మళ్ళీ ఆ మాట ఇంకోసారి చెప్పండి. ఆదికి మహేశ్వరి చేత పవిత్ర అబద్ధాలు చెప్పించింది. పవి మాటని గుడ్డిగా ఫాలో అయ్యే ఆది అదే నిజమని నమ్మి నన్ను మీ ముందు దోషం చేస్తున్నాడు. మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి డాడీ, ఆది ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? ఆది అస్సలు అబద్ధం చెప్పడని మీకు కూడా తెలుసు డాడీ. వాడు చాలా నిజాయితీగా ఉంటాడు. అఫ్ కోర్స్ మీరన్నట్టు పవిత్ర మాటని ఆది గుడ్డిగా ఫాలో అవ్వచ్చు, కానీ అందులో ఎంత నిజం ఉందో క్లారిటీ వచ్చాకే ఫాలో అవుతాడు. ఇందాక మీ వైపు మీరు తప్పు చేశారని ఆది వేలెత్తి మిమ్మల్ని చూపించినప్పుడు వాడి కోపంలో, బాధలో, వాడి కన్నీళ్లలో నాకు నిజాయితీ కనిపించింది. ప్రూఫ్ లేకుండా ఒక మనిషి మీద అనవసరంగా నింద వేసే క్యారెక్టర్ ఆదిది కాదు. అంటే నీ ఉద్దేశం ఏంటి సంజు? నీకు ఆది మీద ఉన్న నమ్మకం కూడా మీ డాడీ మీద లేదా? వాడి కోసం నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం వచ్చేలా మీరే చేసుకుంటున్నారు డాడీ. మీకు సపోర్ట్ చేసి ఆదిని బయటకు పొమ్మని చక్రవర్తి అంకుల్ అన్నప్పుడు మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆపే ప్రయత్నం మీరెందుకు చేయలేదు? నిజం ఎక్కడ బయటపడుతుందోనని మీకు భయం ఉంది. అందుకే మీరు ఏమీ మాట్లాడలేదు. సంజు, నోటికెంతొస్తే అంత మాట అనుకో. అయినా నేనెందుకు చెప్తాను? ఆది నా మీద ఎంత పెద్ద నింద వేశాడో నువ్వే చూసావు కదా, అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. సరే, అలాగే అనుకుందాం. మరి చిన్న విషయానికి మహేశ్వరి మీద ఎందుకు చేయి చేసుకున్నారు డాడీ? చెప్పు. మహేశ్వరిని చూసి మీరు ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? మహేశ్వరి వెళ్లిపోయినంత వరకు మీరెందుకు అంత పిచ్చి వాళ్ళగా బిహేవ్ చేశారు? నీ నగలు దొంగతనం చేసిన దగ్గర నుంచి నాకు అదంటే నచ్చదు. పైగా నా మీద నీళ్లు ఒలకపోయడం ఏమైనా చిన్న తప్ప? కవర్ చేయడానికి ట్రై చేయకండి డాడీ. నగల దొంగతనం మనం ఆడిన డ్రామా. చూడు సంజు, నీకు తెలియకుండానే పవిత్ర స్టార్ట్ చేసిన డ్రామాని నువ్వు నమ్ముతున్నావు. పవిత్ర జానతనం నీకు బాగా తెలుసు. తన వల్లే నీ జీవితం కూడా నాశనం అయిపోయింది.
నిన్నెంత ఇబ్బంది పెట్టిన వాళ్ళ మాటలు నమ్మి నీ తండ్రి తప్పు చేశాడని నన్ను అనుమానిస్తున్నావా సంజు? ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకొని నమ్మాను. పవిత్ర వల్లే నా జీవితం నాశనమైందని భ్రమపడ్డాను. ఇవాళే నా కళ్ళు తెరుచుకున్నాయి. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు ఈ రోజు అర్థమైంది డాడీ. మీరే నన్ను ఒక విధంగా తప్పుదారి పట్టించారు. సంజు, ఈ మార్పు నీలో రావాలనే ఎన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేశాను. నిజం తెలుసుకున్నావు, నాకది చాలు. ఏడోకో. అవునమ్మా, నేను చేసిన తప్పులన్నీ నేను ఇవాళే రియలైజ్ అయ్యాను. ఊరుకో సంజు, ఊరుకో. మీరే నన్ను నమ్మనప్పుడు ఇక నేను మీతో మాట్లాడి వేస్ట్.